హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఎంటీఎస్ అలాగే హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 40,000కి పైగానే శాలరీ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఎటువంటి టెంపరీ కానీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం మీకు 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. పిన్నెడ్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. సో మీకు ఈ యొక్క ఫామ్ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఈ విధంగా మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇందులో మీరు ఇక్కడ రైట్ సైడ్ బాక్స్లో మీరు రీసెంట్గా దిగిన ఫోటో అనేది అతికించండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. దాని మీద మీ సిగ్నేచర్ కూడా పెట్టాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్, తర్వాత మీ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. సో తర్వాత మనకి ఏదైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి, ఏ అడ్రస్కి పంపించాలి క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని జాగ్రత్తగా చివరి వరకు అయితే చూడండి. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి పర్మనెంట్ జాబ్స్ అనేటువంటి జనరల్ ఎంప్లాయ్ ఎంటీఎస్కి సంబంధించి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ ఇచ్చారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు. మెట్రికులేషన్ అంటే జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మీకు బేసిక్ పేని 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు డిఏ ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీరు జాబ్లో చేరిన తర్వాత 40,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. ఏజ్ వచ్చేసరికి 1st May 2026 కల్లా మీకు మినిమం 21 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం అనేది ఉంటుంది. అండ్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే ఒక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిజైర్డ్ క్వాలిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. సో ఈ యొక్క డిజైర్డ్ క్వాలిఫికేషన్ వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. మీకు ఎలాంటి డిజైర్డ్ క్వాలిఫికేషన్ లేకుండా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీరు 10th పాస్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇదే నోటిఫికేషన్లో మనకి ఇంకా వార్డ్ బాయ్స్కి సంబంధించి అంటే మనకి హాస్టల్ వార్డెన్ లెవెల్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాకుండా మీకు బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి. సో దాంతోపాటు మీకు బేసిక్ హిందీ వచ్చినా పర్వాలేదనమాట. సో ఎవరికైతే ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. మీరు ఫిజికల్లీ ఫిట్గా అయితే ఉండాలి. అండ్ మీకు శాలరీ వచ్చేసి ఒక వార్డ్ బాయ్స్కి సంబంధించి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు 22,000 నుంచి 25,000 వరకు మీకు ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. ఇది మనకి పర్మనెంట్ జాబ్ అయితే కాదు. కాకపోతే ఎంటీఎస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. వాటికి మాత్రం మీరు డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సేమ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కూడా. అలాగే మనకి ఇక్కడ అమ్మాయిలకి సపరేట్గా పీటీఐ కమ్ మ్యాట్రన్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. సో ఇది కూడా మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు. 25,000 వరకు శాలరీ వస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ ఉండి బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట.
సో మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మనకి ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే డిఏతో పాటుగా మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, సబ్సిడైజ్డ్ స్కూలింగ్కి సంబంధించి మీ 2 చిల్డ్రన్స్కి సంబంధించి మీకు ఫ్రీగా మనకి అడ్మిషన్ పొందొచ్చు. గ్రాట్యుటీ, ఎల్టీసీ, ఎన్పిఎస్ కొత్త పెన్షన్ సిస్టమ్ అనేది వర్తిస్తుంది. అలాగే రెంట్ ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంది. సో మీకు ఫ్రీ మెస్సింగ్ అంటే మీకు ఫ్రీగా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 మార్చ్ వరకు అయితే టైం ఉంది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మీరు ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే మీరు ఫస్ట్ పాయింట్లోనే చూడండి, ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్, అది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, అలాగే మీరు ఏదైతే డీడీ తీస్తారో ఆ డీడీకి సంబంధించి రిసిప్ట్, అప్లికేషన్ ఫామ్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి వాళ్ళకి అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే జనరల్ ఓబీసీ వాళ్ళైతే 500, మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. సో మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది తీయాలి. సో బ్యాంకులో ఏ పేరు మీద డీడీ తీయాలి అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్, ఈ యొక్క పేరు మీద మీరు డీడీ తీసేసి అప్లికేషన్ ఫామ్కి ఆ రిసిప్ట్ని కూడా అటాచ్ చేసి వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఏప్రిల్ 3rd వీక్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఏ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందంటే సో మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ డైరెక్ట్గా మీరు ఇక వేకెన్సీస్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, అందులో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే మనము అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి అంటే సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు హౌ టు అప్లైకి సంబంధించినటువంటి సెక్షన్లో వాళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. సైనిక్ స్కూల్కి సంబంధించి అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్, పిన్ నంబర్ 642102, ఉదుముల్పేట్ తాలూక్, తిరుపూర్ డిస్ట్రిక్ట్, తమిళనాడు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లికేషన్ అయితే పంపించవచ్చు అనమాట. సో మనము కేవలం ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఎక్కువ టైం అయితే లేదు, 31 మార్చ్ వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీలైనంత తొందరగా మీరు అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేయండి. మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఇదే మనకి ఈ యొక్క సైనిక్ స్కూల్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్కి మీరు చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మనకి ఎంటీఎస్ ఉద్యోగాలకి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, ఇదే టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. అది మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మన వెబ్సైట్లో. అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో నోటిఫికేషన్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.